ప్రభుజీ. హరే కృష్ణ, హరే కృష్ణ. ప్రభుజీ, గీత అసలు భగవద్గీత అనగానే ఈ మధ్యకాలంలో ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది, అందరికీ తెలియని వాళ్ళకు కూడా తెలిసేటట్టుగా. కానీ అసలు ఏం చెబుతుంది భగవద్గీత మనందరికీ అంటే ఏం చెప్పొచ్చు అంటారు? అసలు మనం ఏంటి, భగవంతుడు ఎవరు, మనకి భగవంతుడికి ఉండే సంబంధం ఏంటి, హ్మ్. భగవంతుని ఎలా చేరుకోవాలి, అసలు ఈ ప్రపంచం ఏంటి. హ్మ్. చాలామందికి ఈ ప్రశ్నలు ఉంటాయండి. ఈ ప్రపంచం ఏంటి, నేను ఎందుకున్నాను, ఈ ప్రపంచంలో నేను ఏం చేస్తున్నాను, అసలు నా కర్తవ్యం ఏంటి, అసలు భగవంతుడు అంటారు, ఆయన ఏంటి, ఆయన చేరుకోవటం ఎలా, చాలా ఆధ్యాత్మికమైన ప్రశ్నలు ఉంటాయి. లేదా చాలామందికి ఇంకొక రకమైన ప్రశ్నలు ఉంటాయండి. హ్మ్. అరే నేను జీవితంలో మారాలనుకుంటున్నాను, మంచి మార్గంలో వెళ్ళటం ఎలా, దృఢ నిశ్చయం రావట్లేదు, చెడు అలవాట్లు ఉన్నాయని తెలుస్తుంది, వాటిని మానుకోవటం ఎలా, హ్మ్. కొద్ది కోపం ఉన్నట్టుంది, దాన్ని తగ్గించుకోవటం ఎలా, ఎన్నో రకములైన ఉంటాయి. మనం ప్రపంచాన్ని అన్యాయాలు చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, అరే ఈ అన్యాయం ఎందుకు జరుగుతుంది, అరే వీడికి ఇలా ఎందుకైంది, అయ్యో ఆయన అలా ఉంటాడు, ఆయన అంత గొప్పవాడు ఎలా అయిపోయాడు, ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. అవును. అసలు మీకు ఒక